బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తో ఆ పార్టీలో కల్లోలం మొదలైంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ పై కుట్ర జరుగుతోందని, ఆ కుట్ర వెనుక చంద్రబాబు మోదీ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ బా. కవిత సస్పెన్షన్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే అలాగే రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న మొన్న జరిగినటువంటి వాదనలు ప్రతివాదనలు అవన్నీ పక్కన పెడితే మరొక విచిత్రమైనటువంటి వాదన చూస్తున్నాం. జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, అలాగే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో విచిత్రమైనటువంటి విషయాలు కనపడుతున్నాయి. ఏంటి ఆ విచిత్రం? ఇవాళ కవిత మాట్లాడిన దాంట్లో చంద్రబాబు ఉన్నాడట, అలాగే అమిత్ షా కూడా ఉన్నాడట. ఆమె సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, అలాగే పార్టీలో దెయ్యాలున్నాయని ఆమె స్పష్టంగా మాట్లాడినటువంటి దశలో వాటి మీద సమాధానం చెప్పాల్సింది పోయి, వాటి మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యతను వదిలేసి ఏదో ఊహాత్మకమైనటువంటి కుటిలపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏ రాజకీయ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు, ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అది రీబౌన్స్ అవుతుంది. అది బౌన్స్ అయ్యి ఏమవుతుంది, మనకే ప్రమాదం వస్తుంది అన్న పరిస్థితి వ్యాఖ్యలు చేసే నాయకులు ఎవరైనా సరే ఆలోచించాల్సిన దశ ఉన్నది. ఒకే విషయం, ఒక లాజిక్, దేనికైనా ఒక లాజిక్ ఉండాలి, ఒక హేతుబద్ధత ఉండాలి. ఆ హేతుబద్ధతలో కొన్ని ఆధారాలు కూడా దొరకాలి. ఫైన్. ఇవాళ కవితను ప్రోత్సహించేటటువంటి పరిస్థితి అమిత్ షాకు ఉన్నదా? అవసరమా? అలాగే కవితను ఎందుకని దూరం చేసుకున్నారు అన్నటువంటి మాటే లేదు, అసలు సమాధానమే లేదు. ఆమె లిక్కర్ స్కాములో ఉన్నప్పుడు మీరందరూ భుజాల మీద మోసి ఢిల్లీలో ధర్నాలు చేసినంత ఇదిగా ప్రవర్తించారు కదా మిస్టర్ జగదీష్ రెడ్డి. మరి ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ఆమె లిక్కర్ స్కాములో దోషి అని మీరు కూడా నిర్ధారిస్తున్నారా? అది చెప్పండి పోని. అలాగే ఆమె అవినీతితోటి కోట్లాది సంపాదన చేసింది అన్నటువంటి అభిప్రాయం ఉందా? దాన్ని చెప్పండి. అలాగే ఆమె సంధించినటువంటి 2 ప్రశ్నలు, అఫ్కోర్స్ ఒకటైతే ఒక ప్రశ్న 2 వ్యక్తుల్ని టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ చేసిన వాటిల్లో రాజ్యసభగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ యొక్క ప్రవర్తన, అలాగే ఆయన చేసినటువంటి ప్రయత్నం రాజ్యసభ మెంబర్గా ఏదైనా బాధ్యతగా ఉందా లేదా, చేశాడా లేదా అన్నటువంటి వివరణ ఇవ్వండి. వ్యాపారాల్లో మునిగిపోయారు. కోట్లాది ఖరీదైనటువంటి భవనాల దగ్గర నుంచి, ఆస్తుల దగ్గర నుంచి, వ్యాపార పెట్టుబడుల దగ్గర నుంచి వీటిలన్నిటినీ మాట్లాడిన కవిత ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది పోయి మళ్ళీ భావదారిద్ర్యంతో మాట్లాడితే ఇవాళ తెలంగాణ సమాజం కూడా క్షమించే పరిస్థితి ఉండదు. కారణం ఏంటి? ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. ఎప్పుడైతే విభజన జరిగిందో, ఎప్పుడైతే మీరు చంద్రబాబుని ఒక శత్రువుగా భావించారో, అలాగే చంద్రబాబు యొక్క ఓటమి గురించి ప్రయత్నం చేశారో, ఇవేవి ఇంకా జనం మర్చిపోలా. రిటర్న్ గిఫ్ట్ అన్నటువంటి పదం మీ దగ్గర నుంచి, మీ పార్టీ దగ్గర నుంచి, మీ నాయకుల దగ్గర నుంచి రాబట్టే ఈ రిటర్న్ గిఫ్ట్ అనేటటువంటి పంచ్ వర్డ్ ఏదైతే ఉన్నదో అది మోస్ట్ పాపులర్గా మారింది. ఏమిచ్చారు రిటర్న్ గిఫ్ట్? ఏమి ఇవ్వగలిగారు రిటర్న్ గిఫ్ట్? అలాగే ఇక్కడ ప్రాంతీయమైనటువంటి భావోద్రేకాలను, ఉద్వేగాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మీరు చేయటం అనేది ఎంతవరకు సమంజసమని వాళ్ళ సమాజం ప్రశ్నిస్తే సమాధానం ఉందా? ఉన్నదా మీ దగ్గర? ఆంధ్రోళ్ల పెత్తనం ఏంటి అని మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్రోళ్ళకి మరి కాంట్రాక్టులు ఇచ్చింది మీరే కదా. కాంట్రాక్టులు కానీ, వ్యాపారాలు కానీ ప్రాంతాలను బట్టి మనం ఇస్తామా? ప్రతిభను బట్టి ఇస్తాం, అర్హతను బట్టి ఇస్తాం. వీటిల్ని పక్కన పెట్టేసి మీ భావదారిద్ర్యం ఏంటి, మీ సంకుచిత ఆలోచన విధానం ఏంటి అన్నటువంటి ప్రశ్న సమాజం వేస్తుంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి చెప్పగలరా? ఎందుకు ఇలా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గరగా ఎవరున్నారు అని అంటే, రాజకీయాల్లో మీరందరూ ఏదో మాట్లాడుకుంటారు, పోటాడుకుంటారు, తర్వాత కలుస్తారు, కౌగలింతలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. జనాన్ని మాత్రం మీరు మోసం చేయటంలో విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు.
బీజేపీ యొక్క సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి, బీజేపీ నాయకులను అద్భుతంగా పొగిడినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. కేసీఆర్ ఆ రోజున్నటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రిని పొగిడినటువంటి విధానం మనం గమనించినప్పుడు కోర్స్ కేంద్రం నుంచి కొంత సహాయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో స్నేహబంధాన్ని కొనసాగిద్దామన్నటువంటి ప్రయత్నంగా మనం బ్రాడర్ అవుట్లుక్లో ఆలోచిద్దాం. ఆ రోజు ఆయన పొగిడాడు కాబట్టి ఈయన దోషి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ విభేదించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, విధి విధానాలు అలా ఉన్నాయి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హూ ఎవర్ మేబీ, హరీష్ రావు కావచ్చు, బీజేపీని విమర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరమే లేదు. కానీ కాసేపు కాంగ్రెస్ పార్టీతోటి కవితకు పూర్తి మద్దతు ఉందని మీ నాయకులు చెప్తారు. మీరొచ్చి బీజేపీ ఉన్నది అమిత్ షా వెనకాల ఉన్నారు అని. అసలు మీరు ముందు మీ నాయకులు తేల్చుకోండి. మీ పార్టీ విధానం ఏంటో స్పష్టంగా చెప్పండి. కవిత వెనకాల ఎవరున్నారు? బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? ఆమె సంధించింది ఒకే ఒక ప్రశ్న, కుటుంబ సభ్యులకు సంబంధించి ఆమె టార్గెట్ చేసింది. మిమ్మల్ని కూడా వదిలేసింది మిస్టర్ జగదీష్ రెడ్డి. ఎస్, మీరు పదే పదే ఒక ప్రాంతీయవాదాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతీయవాదం అనేది సంకుచితమని అందరికీ తెలిసిందే. రాజకీయానికి ఉపయోగం కదా అని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మీరనేటటువంటి దోపిడీదారులు, ఆంధ్రోళ్ళు, వాళ్ళకున్నటువంటి వ్యాపారాలన్నీ పూర్తిగా షట్ డౌన్ చేస్తారు. ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇట్? మీదేం పోతుంది? మీకొచ్చే నష్టమేముంది? మీకొచ్చే కొత్తగా కష్టమేముంది? బట్ నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఆంధ్రోడనంటే ఏదో శత్రువులాగా, ఏదో బూచిలాగా, ఏదో దోపిడీదారులాగా, వాళ్ళకున్నటువంటి వ్యాపారాలన్నీ షట్ డౌన్ చేసిన తర్వాత ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంలో వాళ్ళు షట్ డౌన్ చేసిన తర్వాత వచ్చే పరిణామాలు ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇట్? ఎంతమంది ఉపాధి కోల్పోతారు? మీ కుచిత రాజకీయాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిస్పందించి షట్ డౌన్ చేస్తే వ్యాపారాలు మొత్తం ఎకానమీ షేక్ అవుతుంది. మిస్టర్ జగదీష్ రెడ్డి చేస్తున్న వ్యాపారమైనటువంటి ప్రతిభ కలిగిన వాళ్ళు ఎదుగుతున్నారు, లేని వాళ్ళు తొలగిపోతున్నారు. కానీ మీరు మాట్లాడేటటువంటి మాటల్లో రాజకీయంలో సంకుచితం ఉండటం అనేది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే, ఖచ్చితంగా నిరోధించాల్సిందే. వాట్ యు వాంట్ టు సే? పదే పదే ఆంధ్రోళ్ళు ఇంకా ఆంధ్రోళ్ళు ఏంటి స్వామి? ఎందుకు? మీ నాయకుడే ఒప్పుకున్నాడు. అలాగే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, అలాగే మీ నాయకులు కానీ చేస్తున్నటువంటి వ్యాపారాలు ఎంతమంది ఆంధ్ర వాళ్ళతో పార్ట్నర్స్గా ఉన్నారనేది లిస్ట్ తీద్దామా? ఆర్ యు రెడీ ఫర్ దట్? ఎందుకు ఒక సమాజాన్ని మీరు సమస్యల వైపు నెట్టుకెళ్తారు? మీకు రాజకీయాలుంటే మీరు తెలుసుకోండి. కవిత, ఆమె కుటుంబం, ఆమె పార్టీ, అలాగే జాగృతి వ్యవస్థ, సంస్థ, ఇవన్నీ మీరు కూర్చొని ఆలోచించుకోండి. కానీ జనాన్ని ఎందుకు వెరోళ్ళు చేయటం, జనం మధ్య లేనిపోయినటువంటి విద్వేషాలు రేపటం ఎందుకు అనేది కొద్దిగా బాధ్యతగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. దిస్ ఇస్ ద హై టైం ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడతారో ఆంధ్రోళ్ళు అని తెలుసుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఇది. అది తెలుసుకోండి ముందు. ఎస్.